బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. ఈ కూడిక ద్వారా నాయన కుటుంబానికి కావలసిన ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించండి. రావాల్సిన వారిని అందరినీ కూడా సకాలం తీసుకురండి. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే సహాయం చేయమని కూడిక ప్రారంభము నుండి ఆది అంతము వరకు మీరు నడిపించవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాత్ముడైన ఇలా మంటిలో కలయవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలయవలయురా. తీసుకుని పోలేడు తీసుకు పుల్లైన సంపాదన బదలవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలయవలయురా. తీసుకుని పోలేడు పుచ్చుకు మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలయవలయురా. తీసుకుని పోలేడు పుచ్చుకు పుల్లైన సంపాదన బదలవలయురా. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు. చచ్చినాక ఏమవును ఎవరికి తెలుసు ననకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు. చచ్చినాక ఏమవును ఎవరికి తెలుసు ననకు. నీలోనికి ఆత్మకు స్వర్గమో నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. నీలోని ఆత్మకు స్వర్గమో నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలయవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో
ప్రాణముండగానే ఇల్లు చక్కమెట్టుకో, ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే. నీటి బుడగ లాంటిది జీవితం, నీటి బుడగ లాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహము. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహము. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, మా దేవుని యొద్దకు చేరును. ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, పయనించే బాటసారి, బాటసారి బాటసారి వినవయ్య ఒక్కసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని
సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవరు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువై
నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వులాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందనము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలోని ఉన్నా గాని, కన్ను మొయ్యడం ఖాయం, నిన్ను మొయ్యడం ఖాయం, కన్ను మొయ్యడం ఖాయం, నిన్ను మొయ్యడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. ఎలాలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎలాలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా.
ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవెయ్యక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవెయ్యక ముందే, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. హల్లెలూయా. అయ్యా మీరేమైనా పాడతారా? తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊయల ఊగితే సూలపాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జూలపాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి చూడరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన కొరిలిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.
బాలకృష్ణ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. ప్రార్థన చేసుకోవచ్చు. దయగల మా దేవ, కనికర పూర్ణుడా, ఇసభానికి స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభువా. డాడీనికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాజధానికి వందనాలయ్యా. అవును ప్రభువా, కన్ను మూస్తే ఏమనూ లేదేసయ్యా, బ్రతికుండగానే దేవులట ప్రభువా. రజా ఎప్పుడైనా కూడా ప్రభువా నీ సంధికి చేరవచ్చిన వాళ్ళవేనన్నా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా నీకు వందనాలు. కుటుంబానికి ప్రభువా ఓదార్పున దయచేయండి, నెమ్మదినివ్వండి ప్రభువా. అయా దుఃఖంలోంచి అయా కుటుంబాన్ని ఓదార్చమని గాయపడే స్థాలకు అప్పగిస్తున్నామయ్యా. ఎంతైనా సాలిన దేవుడు అయ్యా ప్రభువా, నీ కొందనాలు. కుటుంబానికి ఆదరణ కావాలయ్యా. ఆదరణ కొడుకులో పరిశుద్ధాత్ముడా మీ ఏలుబడి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నీ కొందనాలు. బిడ్డలు పాటలు పాడారు నాయన. అవును ప్రభువా, బంగారుపు ఉయ్యాలలో ప్రభువా ఊగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా బంగారుపు తండ్రి మంచం మీద పొరిలిన తండ్రి మట్టు పరుపు తప్పదయ్యా, నీకు వందనాలు ప్రభువా. నీ విలువైన దేవుడివి, ఘనమైన దేవుడివి, ఆరాధనీయడానికి స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా వందనాలు. ఇగో ప్రభువా నాయన, నీ కుమార్తెను ప్రేమించి 3 బిడ్డలను ఇచ్చినావు దేవానికి స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు. మరి నాయన నీ చిత్తానికి ప్రభు, నీ చిత్తం లేనిది ఏమి జరగదు కానీ ప్రభు, నీ చిత్తం ఏమైనదో ప్రభువా నీ రాజ్యానికి చేర్చుకోమని బిడ్డని ఓదార్పున దయచేయమని, ఆదరించమని రాజా. అయ్యా నీ పరలోకం రాజ్యంలో ముద్రింపచేయమని అయ్యా బిడ్డ నీ రాజ్యములో ఉంచామని మేము నమ్ముతున్నాము దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబానికి ఆదరణ ఓదార్పును, కుటుంబాన్ని 2 బిడ్డల్ని కూడా ప్రభువా అయ్యా బిడ్డల గర్భబలమును 7 తరాలుగా దీవెనగా ఉంచండి నాయన. ఎటువంటి దుష్టుడు కుటుంబంలో దాడి చేయకుండా, ఎటువంటి సీకడ కుటుంబంలో నాయన సమీపించకుండా అయ్యా నీ శీఘ్రంగా నీ పాదము కింద స్థితిగా తొక్కబడేని కానీ పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ కొందరు నీ సేవకులు ప్రభువా, నీ సేవకుల్లో ఉండే డాడీ నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు మీరు అభిషేకించండి, నోరుగా బోరుగా వాడుకోండి నీ ఆత్మైన వాక్యముతో ప్రభు. రజానికి వందనాలు. మీరు వాక్యమైన దేవుడివి, పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. వాక్యంతో ప్రభా నోరుగా బోరుగా వాడుకోండి అయ్యా. ఏ మొత్తమాన్ని ఇవ్వాలో నాయన అయ్యా, ప్రతి మాట ప్రభా పరిశుద్ధాత్ముడా అయ్యా నోరుగా బోరుగా మీరే ఉండి వాడుకుని నడిపించమని, వచ్చిన ప్రతి బిడ్డని మీ ఆదరణలో ఉంచమని, ఎటువంటి కీడు ప్రమాదాలు రాకుండా ప్రభా అయ్యా నీ కొందరు ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను ఉంచమని అయ్యా. వాక్యం అనే ఇత్తనాల ప్రతి హృదయంలో ఫలింపచేసి అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో సమస్త మీకు అప్పగించుకుంటే యేసు నామములు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆదరణ కూటానికి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు, సంఘ బిడ్డలందరికీ, బంధువర్గానికి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి చాలా బాధాకరమైన సందర్భం ఇది. మరి ఇలా జరుగుతుందని మనము ఎన్నడూ కూడా ఊహించలేదు. మరి చక్కగా మనం అందరం ఇదే స్థలంలో ఉండి మరి ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో మనం ఉండాలి. మరి చక్కగా వివాహం కూడా జరగవలసి ఉంది. మరి అటువంటి సందర్భంలో మనం అందరం ఇక్కడ ఉండవలసిన వారం, కానీ దాని పరిణామం మారింది. ఏదేమైనా దేవుని చిత్తం. ఎందుకనంటే దేవుని ఒక ప్రణాళిక ఒకటి ఉంటుంది, దేవుని ఆలోచన ఒకటి ఉంటుంది. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనం దేవుని యొక్క ఆలోచన మనం కాదనటానికి మనం ఏమాత్రం సరిపోయే వాళ్ళమో కాదు. మనం కేవలం ఆయన కృప ద్వారా బ్రతికే మనుషులమై ఉన్నాం. ఎవరి కాలము, ఎవరి యొక్క దినములు ఎంతవరకు ఉన్నాయో మనకి ఏమాత్రము కూడా ఎరగని వారము. మరి దేవుడు మరి 7 కొండల విషయంలో దేవుడు అంతవరకు ఆయనకి అంత ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. దేవుడు అంతవరకు తన బాధ్యతలను చేసుకోవడానికి మరి తల్లిదండ్రులకు ఒక ప్రియమైన కుమారుడుగా
లేకపోతే ఆ ఇంట్లో ఒక తోబుట్టిగా, అక్క చెల్లెలకు ఒక అన్నగా, ఇంకా కుటుంబానికి ఒక మరి చక్కగా ఒక అండగా మరి ఆయన ఉన్నంత కాలము ఉన్నాడు. మరి దేవుడు ఆయన పిలిచాడు. మరి ఈ భావబంధాలన్నీ కూడా ఆయన తెంచుకుని వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మనందరూ దుఃఖ సముద్రంలో ఉన్నాం. ఏదేమైనా మన దేవుడు న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయవంతుడు. ప్రియులరా, దేవుడు ఒకటి కొదువు చేస్తే మరొక రీతిలో ఆ కొదువుని దేవుడు తీరుస్తాడు. ఒక ద్వారం మూస్తే మరొక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఏ విధము చేతనైనానో ఆయన మనం విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మంచి దేవుడు మన దేవుడు. కానీ ఈ విషయంలో మరి మనము దేవుని చిత్తానికి తల వంచక తప్పదు. ఎందుకనంటే కొన్నిసార్లు ప్రభా ఎందుకు ఇలా జరిగింది అని మనం అడిగిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తమై ఉండగోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి కుటుంబానికి దేవుడే ఓదార్పును ఆదరణ అనుగ్రహించాలని మనం మనసారా ప్రార్థించేద్దాం. నిశ్చయముగా నా దేవుడు ఈ కుటుంబాన్ని కనికరించి కృపచూపును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పూట నేను చెప్పే విషయం ఏంటంటే, మరి ఏడుకొండల గారి విషయంలో ఆయన లేడనేటువంటి ఒక బాధ మనం బాగా వేధించిన, మరి ఆయన విషయంలో మనం ఒక విషయంలో సంతోషించాలి. ఏంటి అని అంటే, మొన్నైనది వెనుకటి వల్ల మొన్నైపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. మట్టి నుండి తీయబడ్డాం, మట్టి అయిపోతాం. ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి. అంటే ఈ భూమి మీద మనము 60 సంవత్సరాలు బ్రతికినా, ఒక 70 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా ఏమి పట్టుకుని వెళ్ళేది మనం లేదండి. అక్కడికి వెళ్ళవలసిన వారమే. ఇదంతా మనం విడిచిపెట్టాలి. మనం ఆస్తిపాస్తులు, మనం కట్టుకున్నటువంటి మేడమిద్దులు, ఈ భావబంధాలు, అక్కని, చెల్లని, తల్లని, తండ్రిని, ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన వారం ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ మనకంటే ముందుగా, కొంచెం తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనకంటే ముందుగా వెళ్ళాడు. అంటే ఈ లోకంలో మరి ముందుగా మనకు వేరుపరచబడి ఆయన ముందుగా వెళ్ళారు. మరి దేవుని వాక్యము అసలు మరి మరణం గురించి ఏం చెప్తుంది అని అంటే, ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. 116వ కీర్తన 15వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. మరి ఖచ్చితంగా మరి తమ్ముడు ఏడుకొండల గారి యొక్క మరణం దేవుని దృష్టికి విలువైంది. అందుకని అతి చిన్న వయసులోనే మరి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మరణమును గురించి మనం అంతగా బాధపడవలసిన అవసరం లేదు. మరి ఆ మరణము చాలా విలువైంది. ఎందుకంటే మరి చిన్ననాటి నుండి ప్రభులో నడిచాడు, ప్రభుని నమ్ముకున్నాడు, విశ్వాసం ఉంచాడు. మరి ఏదైనా ఒక కార్యక్రమం వస్తే, ఒక కూటం పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మరి చాలా ఆసక్తిగా దేవుని పని చేసేవాడు. మరి చక్కగా మరి రీసెంట్గా కూడా చక్కటి కూటం పెట్టి మనందరికీ మంచి భోజనాలు పెట్టి ఎంతగానో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా మరి నాతో కూడా ఎప్పుడైనా మాట్లాడితే ఈ మధ్యలోనే కొంచెం మాట్లాడలేదు, కానీ మరి ఎక్కువగా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. అన్నయ్య ఇలాగని మాట్లాడుతూ ఉండేవాడు. మరి చాలా మరి నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ ఈ మధ్యలోనే అంత మరి హైదరాబాద్లో ఉండటం చేత మనం అంతగా టచ్లో లేము. కానీ ఏ విషయంలోనైనా, మరి దేవుని విషయంలోనైనా ఒక కూటం పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా చాలా మరి ఆసక్తిగా దేవుని కార్యక్రమంలో మరి ఆయన ఉండేవాడు. దేవుని మీద ఆయనకున్న విశ్వాసము ఎటువంటిదో మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్నాడు. ఆయన ఎందుకు నమ్ముకున్నాడు? విశ్వాసం ఉంచాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన భక్తుల మరణము దేవునికి విలువైనది. ఇప్పుడు ఆయన మరణం ఏదో తీసిపారేసే మరణము కాదు. అయ్యో ఇంకంతా అయిపోయింది అనేది కాదు.
దేవుని పిల్లల యొక్క మరణం, ఆయన భక్తుల మరణం విలువైనదని బైబిల్ చెప్తుంది. రెండవది మనము చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని రాయుము. పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతు పొందిన మృతులు ధన్యులని రాయుమని యోహాను గారితో దేవుడు చెప్తున్నాడు. పద్మసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో వారి మరణం ఎటువంటిదట? ధన్యమైనదట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదట చెప్పాను, ఆయన భక్తుల మరణము విలువైనది. రెండవది ఆయన యందు మరణించినటువంటి మరణము చెప్పండి ఏమై ఉంది? ధన్యమైనది. ఎందుకు విలువైనది, ఎందుకు ధన్యమైనది అని అంటే, ఇప్పుడు మరణాలు చాలా రకాలు ఉంటాయి ఈ రోజున. చెప్పండి, ఇంకా రకరకాల దుర్మరణం, దిక్కులేని మరణం, గమ్యం లేని మరణం. అయితే ఈ మరణము ఎటువంటిది అంటే విలువైనది, ధన్యమైనది. ఎందుకు విలువైనది, ఎందుకు ధన్యమైనది అంటే, మరి యేసు ప్రభులు వారు ఈ మరణం గురించి ఏం చెప్పారు అని ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనములో ఇలాగ మనం చదువుకుందాం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము నుండి అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనుష్యుని ద్వారా మనకేం వచ్చింది? మరణము వచ్చింది. అంటే మానవుడి ద్వారా ఏమొచ్చింది చెప్పండి? మరణం. అవ్వ ఆదాముల ద్వారా మనకేమొచ్చింది? మరణం వచ్చింది. దేవుడు మనిషికి మరణం ఇవ్వాలనుకోలేదు. పిల్లలు, అవ్వ ఆదాములు మన పితరులు, పిల్లలు ఆది మనుషులైన అవ్వ ఆదాముల ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనుషుని ద్వారా మనకేమొచ్చిందంటే, మన తల్లి మన తండ్రి అయినటువంటి అవ్వ ఆదాముల ద్వారా మనకేమొచ్చింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అవ్వాదాముల ద్వారా మరణం వచ్చిందంటే, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు, మరణాన్ని తెచ్చారు. దేవుడు మరణం ఇవ్వాలనుకోలేదు. ఇప్పుడు ఈ అవ్వాదాముల ద్వారా మరణం వస్తే, ఇప్పుడు పాపములో మరణములో పడిపోయిన మనం బ్రతికించడానికి యేసు ప్రభులు వారు మనం బ్రతికించడానికి మనిషి కుమారునిగా వచ్చాడు. ఇప్పుడు ఆ మనుషుని ద్వారా మరణం వస్తే క్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? పునరుద్ధానము వచ్చింది. అంటే యేసయ్య మనం బ్రతికించడానికి వచ్చాడు. ఈరోజు మనము శారీరకంగా చనిపోయినా మరలా తిరిగి బ్రతికి ప్రభుతో మనం ఉంటాం. అదే మన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఎలా తిరిగి మృతిని గెలిచాడో, ఎలాగైతే యేసు ప్రభు తిరిగి సమాధిని గెలిచాడో, యేసయ్య మన కొరకు వచ్చినప్పుడు ఆయన యందు మరణించిన మనం అందరూ కూడా తిరిగి లేపబడతాం. అందుకనే ఆయన యందు మరణించిన వారి మరణము విలువైనది, ధన్యమైనది. ఎందుకనంటే, ఎందుకు విలువైనది, ధన్యమైనది అంటే, మనం చనిపోయిన బ్రతుకుతాం. అంటే 7 కొండల గారిని మరలా మనం చూడబోతున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు అనుకుంటారు, ఇంకా మా అబ్బాయి ఇంకా అయిపోయాడు, మాకు ఇంకేమైపోయింది. మరి మొన్నొకసారి నేను మధ్యలో ఒక రోజు వచ్చానండి. మరి చాలామంది మన వాళ్ళు పెద్దలు ఉన్నారు, చక్కగా కాసేపు మాట్లాడుకున్నాం. ఆయన ఒక మాట అంటే నాకు చాలా బాధ వచ్చింది. నేను కూడా చాలా బాధపడ్డాను. అయ్యగారు, ఎన్ని కలలు కన్నానండి, ఎన్ని కలలు కన్నాను. ఆ కలలన్నీ కూడా ఏమైపోయినాయి? నీరైపోయినాయి. ఈ రోజున ఒక తండ్రి బాధ మనకు తెలుసు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అయితే ఆ కొడుకు దూరం అయ్యాడు, కానీ
ఈ కొడుకు దూరం కాలేదు. దేవునికి స్తోత్రం. మన కొరకు మనుష్య కుమారుడు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఆయన ఎలాగ అనుగ్రహించబడ్డాడు? మనకి మనుష్య కుమారుడు. మీ కొరకు మనుష్య కుమారుడు అనుగ్రహింపబడును. ప్రియులారా, ఎవరు ఈ మనుష్య కుమారుడు అంటే నజరేయుడైన యేసు. ప్రియులారా, ఆయన ఉన్నాడు. ఆయన కొడుకుగా ఉంటాడు, ఆయనే తండ్రిగా ఉంటాడు, ఆయనే తల్లిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అనేసరికి నాకు కూడా చాలా బాధ వచ్చింది. నిజమేనండి ప్రియులారా, ఎన్నో కళలు ఎన్నో. ఎందుకంటే మరి చాలా సందర్భాల్లో నాతో వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అయ్యగారు మనం ఇలా చేయాలండి, అలా చేయాలండి. సరే వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను కూడా అంటూ ఉంటాను, అయ్యా నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ప్రార్థన చేద్దాం, దేవుడు చేస్తాడు అని ఎన్నోసార్లు అనుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మరి ఆయన పిలుచుకున్నాడు. మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పలేనిది, ఎవరు తీయలేనిది, ఆశలన్నీ కూడా నిరాశలు అయిపోయినాయి. అయినా పర్వాలేదు, దేవుడు మరలా ఆయన్ని చూసే భాగ్యాన్ని దేవుడు బెరికిస్తాడు. మరి అంతవరకు వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడే. దేవునికి స్తోత్రం. ఒక మాట అంటారు చూడండి, తల్లి చేస్తా పిల్లకి మేత పెట్టదు అంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, తల్లి ఉంటే చూస్తుంది. మరి తల్లి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యందు మరణము విలువైన ధన్యమైనది. ఎందుకనంటే ఆయన యందు మరణించిన మనము తిరిగి మరలా క్రీస్తు వలె లేపబడతాం. రెండవది మరొక విషయం నేను చెప్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండవద్దు, మీరు దుఃఖపడక ఉండవద్దు. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. గట్టిగా స్తోత్రం చెప్దామా? యేసయ్య మన కొరకు వచ్చినప్పుడు చనిపోయిన వారు ముందు లేపబడతారట, అప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఎత్తపడతారంట. ప్రియులారా, చనిపోయిన వారందరూ కూడా వెంట పెట్టుకుని ఏం చేస్తాడట? ఆయన మన ముందుకి తీసుకుని వస్తాడంట. అంటే ఏం చేస్తాడు? 7 కోట్ల గారిని కూడా పెట్టుకుని దేవుడు తీసుకుని వస్తాడు. అది మన నిరీక్షణ. అందుకని మనం క్రైస్తవులుగా మరణమును గురించి అంత బాధపడవలసినటువంటి అవసరత పౌలు అంటాడు కదా, ఇదిగో చావైనా పర్వాలేదు, బ్రతుకైనా పర్వాలేదు, చావైనా లాభమే, మరణమైనా లాభం, ఎనీథింగ్ ఏదైనా ఓకే. ఎందుకనంటే బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే అన్నాడు. ఈరోజు నా దేవుని పిల్లరా, మరి 7 కొండల గారిని దేవుడు వెంట పెట్టుకుని వస్తాడు. నేను ఇంకొక చిన్న మాటను చెప్పి నా మాటలు ముగిస్తాను. ప్రియులారా, దావీదు పిల్లరా 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే దావీదు గారు అంటారు, నాకు మరణ కాలము సమీపించి ఉన్నది, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను. అంత దావీదును మరణకాలము సమీపింపక అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరముగా ఉండుము. హల్లెలూయా. మరణకాలము అనేది అందరికీ ఉంది. అది ఏ సమయమో, అది ఎప్పుడు మనకు తెలియదు. మరణము ఎప్పుడు తలుపు కొడుతుందో మనకి తెలియదు. చాలామంది అనుకుంటారండి, చనిపోయిన వాళ్ళు ఇంటికి వస్తే ఏదో అయిపోద్దని. మరి నీకు రాదా? మరణము ఏ ఇంటిని, ఏ వీధిని, ఏ గ్రామంలో ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో తెలీదు. అది ఎక్కడ వస్తుందో, ఎక్కడ పలకరిస్తుందో తెలీదు. చూడండి, మనోడు ఎక్కడో దిండ్లపల్లి పాలనలో పుట్టినవాడు ఈ రోజున హైదరాబాదులో చనిపోయి వస్తాడని ఎవరైనా కలకన్నామా? ఎవరో కలకనలేదు. మన మరణము, మన పరిస్థితి ఎక్కడ, మన గమ్యము ఏంటో మనకి తెలియదండి. మరణం అనేది అందరికీ ఉంది. ఇదిగో దావీదు అంటున్నాడు, ఇదిగో లోకులందరూ వెళ్ళిపోయే మార్గంలో నేను కూడా వెళ్ళిపోతాను. కుమారుడు, రే నేను వెళ్ళిపోతాను కనుక నేను చనిపోతానని నువ్వు బాధపడతావేమో, జాగ్రత్త, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఈ రోజున మరి అందరికంటే ముందుగా 7 కొండల గారు వెళ్ళిపోయారు. కొంచెం దిగులు, బాధ, వేదన, ఎలాగా, అయ్యో
ఆ రోజు నేను చాలా ఆ రోజు బరియలు చేసిన తర్వాత అలాగే వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ బైక్ చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ వచ్చింది. ఆ బండి మీద తిరుగుతూ ఉండేవాడు. పాపం ఆయనకు బండి చేత కాదు, ఆయనే తోలుతూ ఉండేవాడు. ఆ బండిని ఆయనే తోలుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారిని బండి మీద అలా అమ్మ నాన్నని చక్కగా బండి మీద తిప్పుతూ ఉండేవాడు. ఆ బండి చూసి నాకు చాలా బాధ వేసింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, మరణం ఎప్పుడు మనం పలకరిస్తుందో తెలియదు. మనం సిద్ధపడిన వారముగా ఉండాలి. అయితే అయితే వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోతున్నారు. అయితే మిగతా ఉన్న వారమైన మనం ఎలా ఉండాలంటే నిబ్బరము కలిగి ఉండాలి. ఏంటి ఆ నిబ్బరం అంటే, మన ప్రభు మనకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత తప్ప మనకి ఇంక వేరే మార్గం ఏముందండి? పోనీ అంత తప్ప మనకు వేరే అవకాశం మనకి ఏముంది? అది తప్ప మరొక పిల్లరా ధైర్యం మనకి ఏమన్నా ఉందా? లేదు కదా. ఈరోజు ప్రభువుని బట్టి మనం ధైర్యంగా మనం ఉండాలి. ప్రభుని బట్టి మనము నిబ్బరం కలిగి ఉండాలి. ఈ రోజున తల్లిదండ్రులకు, వారి అక్క చెల్లెలకు, ఈరోజున బంధువులు, రక్త సంబంధులకు చెప్తున్నాను, మనం దుఃఖించినా ఏడ్చినా మన బలహీనం అవటం తప్ప మరొకటి లేదు. పోన్లే, ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు, మన ప్రభు దగ్గర ఉన్నాడు, సరే మనకంటే ముందెళ్ళి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలి? నిబ్బరముగా ఉండాలి, నిబ్బరముగా ఉండాలి, నిబ్బరముగా ధైర్యముగా ఉండాలి అనేటువంటి మరి ఆలోచన కలిగి మరి బిడ్డల కుటుంబం ఉండాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. నిబ్బరం కలిగి ఉండాలని, ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. మనం దుఃఖించటం కాదు, బాధపడటం కాదు. దావీదు గారు అన్న నిబ్బరం కలిగి ఉండండి, నిబ్బరం కలిగి. ఈరోజు ప్రియులారా, అటువంటి నిబ్బరముతో మీరు ఉండగలిగితే ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు, విడిచిపెట్టడు. కొడుకు ఉన్నా మిమ్మల్ని నడిపించకపోవచ్చు, కుమారుడు ఉన్నా మిమ్మల్ని ముందుకు నడిపించలేకపోవచ్చు. అంతకంటే గొప్ప దేవుడు పిల్లలు, అంతకంటే మంచి దేవుడు, ఆయన ఉన్న దానికంటే ఇంకా గొప్పగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. చెయ్యి విడిచిపెట్టడు, ఏమాత్రం మిమ్మల్ని మరువడు, విడువడు. ఒక తల్లిగా, తండ్రిగా, ఒక పోషకుడిగా నడిపిస్తాడు. నిబ్బరము కలిగి మరి మీరు ప్రభు యొక్క మార్గములు ఇంకా నమ్మకంగా సాగాలని చెప్తున్నాడు. అదే దావీదు గారు కుమారుడు చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని బాధపడొద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. అంతేకాదు, మీరు మీ కుటుంబము దేవునిలో నమ్మకముగా నడవండి. నేను విడిచిపెట్టిన ఆయన మిమ్మలను విడిచిపెట్టడు, మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆ మాటను నీ పక్షమును ఎప్పుడు నెరవేరుస్తూనే ఉంటాడు అని పిల్లలు దావీదు గారు చెప్పిన మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాన్ని నేను చెప్తున్నాను, కొడుకు వెళ్ళిపోయాడని, అయ్యో ఏ దేవుడు మాకేం చేశాడని కాదు, అది దేవుని చిత్తమై ఉంది. పిల్లరా, ఇక నుండి ఆయన మీ విషయంలో ఆయన బాధ్యత తీసుకుంటాడు. మీరు భయపడవలసిన అవసరత లేదు. ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు న్యాయమే చేస్తాడు. అట్టి కృప కనికరము ఈ కుటుంబానికి నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నోవాహ్ గారు, పాస్టర్ గారు కూడా రండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, నీకు వందనాలు. ఈ దినమందు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. నీ కుమారుడి విషయంలో మేము ఎంతో దుఃఖక్రాంతులై ఉన్నాం తండ్రి. నీకు నాయన, నీ బిడ్డను కోల్పోయిన కుటుంబం ఎంతో వేదనలో ఉన్నారు. మీరు ఆ బిడ్డలు మీరు ధైర్యపరిచి, నిబ్బరము కలిగించి, మీరే తోడుండి ముందు నడిపించమని, నీ బిడ్డలని మేలుచి తృప్తిపరచమని, నీ ఆదరణ ఓదార్పి కుటుంబాన్ని సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో నోవాహ్ గారు కూడా ఉన్నారు, ఒక 2 మాటలు చెప్తారు. తదుపరి పూట ఆవిష్కరణ చేసి తర్వాత దైవజనులు వర్తమానం చెప్పి ప్రార్థన ఆశీర్వాదం ముగిస్తారు. అలాగే మరి వారి కుమారుని గురించి చెప్పిన వారి అక్క చెల్లెలు, వాళ్ళ అన్నయ్య గురించి చెప్పాలనుకున్న బంధువులైనా మరి ఎవరైనా ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు చెప్పాలనుకుంటే 1-2 మాటలు, పిల్లలు ఎక్కువ మాట్లాడకూడదు, 1-2 మాటలు ఎవరైనా సాక్ష్యంగా చెప్పేవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పడానికి సిద్ధపడండి.
మన రక్షకుడును ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. నా యొక్క వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. ఈ కుటుంబము మరి నాకు తెలుసు. ఈ ప్రాంతానికి కాలనీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కుటుంబము హెర్మన్ లివింగ్ వాటర్ మినిస్ట్రీస్లో కనెక్ట్ అయినటువంటి కుటుంబము. ఈ మందిరము కట్టడానికి గల కారణము ఈ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిగారు శారమ్మ గారు. వారిని బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అటువంటి ఈ కుటుంబంలో మరి కుమారుడు వివాహ సమయానికి వచ్చినటువంటి వయసు వచ్చినటువంటి కుమారుడు, మరి ఆ అబ్బాయి గురించి కూడా నాకు తెలుసు, ఇస్సాకు. మరి అబ్బాయి ఇస్సాకే కదా, ఏడుకోండి, ఇస్సాక్ గారు అబ్బాయి. ఓకే, వారి గురించి కూడా నాకు ఫొటోస్ పెట్టి సంబంధాలు చూడమంటే నేను ఒక పాస్టర్ గారు అమ్మాయిని చూశాను. అంటే వారు ఇంకా వస్తాము అని అన్నారు. అది ఇంకా నేను వీరికి సేరవేసే సమయానికే ఇంకా సేరవేయలేదు వీరికి ఆ సమాచారం. ఈలోపే ప్రభువునందు కుమారుడు నిద్రించాడు. ఇది బాధాకరమైనటువంటి విషయమే. అందుకు ఈ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. నిజంగా కూడా ఎదిగొచ్చినటువంటి కుమారుడు, అంటే బైబిల్లో పిల్లలు ఆస్తి అని మన దేవుడే నిర్ణయించాడు. ఆస్తి అని అంటే, ఈనాడు మనకి ఆస్తి ఏముంది అని అంటే పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఇంకా నేను గొప్పవాడిని, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క విషయంలో మాత్రం పిల్లలే ఆస్తి. ఈ చక్కటి ఆస్తి అయినటువంటి కుమారుడిని ఈ కుటుంబం కోల్పోయింది. ఈ కుటుంబానికి ఒక శోకము, ఒక దుఃఖము, ఒక నష్టము, ఒక వేదన కలిగింది. ఇది మనము ఇలాగ వెళ్తే, లేకపోతే అక్కడికి వెళ్ళకపోతే ఇలా జరగదేమో, లేకపోతే ఆ ప్రాంతం కాకుండా వేరే చోటకి వెళ్తే అలా జరుగునేమో అని మనము అనుకుంటూ ఉంటాం, ఊహించుకుంటూ ఉంటాం. ఇక లేకపోతే ఆ సమయంలోనే అబ్బాయి పడిపోయినటువంటి సమయంలోనే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతుకునేమో అని మానవుని యొక్క ఆలోచన. కానీ దేవుని చిత్తము. మరి తమ్ముడు ఆనంద్ చక్కటి విషయాలు తెలియచేశాడు. ఒంటరి అయిపోయినా, బిడ్డలు లేకపోయినా దేవుడే మనకు ఆధారమై ఉంటాడు. ఒక మాట ఉంది యెషయా గ్రంథంలో 63:13 ఏమంటున్నాడు అని అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను వానిని ఆదరిస్తాను అని అంటున్నాడు. ఆదరించడం, మానవునిగా మనం ఆదరించడం వేరు, దేవునిగా బాధ్యత కలిగినటువంటి తండ్రిగా దేవుడి ఆదరణ వేరు. దేవుని యొక్క ఆదరణ మనం సంపాదించుకున్నప్పుడు ఆ యొక్క ఆదరణ కానీ, ఆ యొక్క ధైర్యం కానీ, ఆ విధానం కానీ మానవుడు ఎవరు కూడా ఇవ్వలేరు. ఇక్కడ మేము సేవకులముగా కొన్ని మాటలు చెప్పేసి మిమ్మల్ని ధైర్యపరిచి, మిమ్మల్ని బలపరిచి మేము వెళ్ళిపోవచ్చు. కానీ నిత్యము నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టగలిగినటువంటి స్థాయి మాత్రం ఒక దేవునికి మాత్రమే ఉన్నది అన్న సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి తమ బిడ్డను ఏ రకంగా ఆదరిస్తుంది? ఒక తల్లి తమ బిడ్డను ఏ రకంగా ఆదరిస్తుంది అని అంటే, బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తుంది? బిడ్డ ఏడుస్తుంది, తల్లి ఏం చేస్తుంది? జో కొట్టి
లాలి పాటలు పాడి జో కొట్టి గుండెల మీద పండుకోబెట్టుకొని జో కొడుతుంది. ఒకవేళ ఆకలేస్తే అన్నం పెడుతుంది. ఇంకా ఆ బిడ్డ గమ్మని ఆ రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు పడిపోతే హక్కుని ఇక్కడ ఆ తల్లి ఆ గుండె అలసిపోయినట్లు నా బిడ్డ పడిపోయాడని కంగారు పడిపోతుంది. అండ్ ఉదాహరణకు కొన్ని విషయాలే చెప్తున్నాను నేను, సమయం లేదు కాబట్టి, సమయం అయ్యగారికి మనము ఇవ్వాలి కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఒకరిని తల్లి ఏ రకంగా బిడ్డను ఆదరిస్తుందో అంతకంటే ఎక్కువ ఆదరిస్తాను అని దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుడు మాట ఇస్తే వెనకకు తీసుకోడు. మనిషి అయితే మనం ఏదైనా చేస్తాము, నీకు ఏదైనా పలానా చేస్తానురా అని చెప్పేసి చేయకపోవచ్చు, తప్పిపోవచ్చు, మాట నెరవేర్చలేకపోవచ్చు, మానవుని యొక్క స్వభావం కాబట్టి. కానీ దేవుని స్వభావం ఎలాంటిదంటే మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈ వాగ్దానము ఏదైతే ఒకరి తల్లి వారిని ఆదరిస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆయన మీకు చేసినటువంటి వాగ్దానం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నాకు కుమారుడు లేడు, నాకు ఆస్తికర్త లేడు, నా ఆస్తి మొత్తం పోయింది అని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు ఇద్దరికీ, సోదరులిద్దరికీ నేను చెప్పేది ఒకటే, దేవుని ప్రణాళిక అది. దేవుని ప్రణాళికలో ఇదొక భాగం. దేవుడు సమస్తము ఆయనకు తెలిసినటువంటి విధానంలోనే మనకు భరించలేనటువంటి కష్టాన్ని మాత్రం అయితే పెట్టడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు భరించలేని కష్టాన్ని అయితే మనకి ఇవ్వడు. కానీ మనల్ని ఒక్కొక్కసారి మనం పరీక్షించడానికి కూడా అనేక కష్టాలని ఆయన పర్మిట్ చేస్తూ ఉంటాడు. పర్మిషన్ ఆయన ఇవ్వకపోతే నీ దగ్గరికి కష్టాలు ఇవి రావు. అర్థమవుతుంది అనుకుంటున్నా మాటలు. అబ్రహాముని అలాగే పరీక్షించడానికి ఒక టెస్ట్ దేవుడు పెట్టాడు. ఏంటి? ఒక్కగాని వాక్యం తెలుసా మీకు? ఒక్కగాని ఒక కుమారుడైన ఇస్సాకుని నేను చూపించే పర్వతానికి తీసుకుని వెళ్ళి బలి అర్పణ చేయమన్నాడు. అబ్రహాముకి దాదాపుగా 100 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత పుట్టినటువంటి ఏకైక కుమారుడు. బలి అర్పణ చేయడానికి వచ్చినటువంటి సందర్భము దాదాపుగా 13 సంవత్సరాల వయసు వచ్చింది ఇస్సాకుకి. ఆ సమయంలో ఒక్కగానొక కుమారుడిని బలి అర్పణ అడిగితే వెనుతీయకుండా, మనకు చూడండి అక్కడ ఆ వాక్యము చదువుతున్నప్పుడు పైన ఉంటుందంటే పరీక్షించడానికి అంటాడు. అబ్రహామును పరీక్ష చేయటానికి మాత్రమే అంటాడు. ఏమాత్రము వెనుతీయకుండా ఇస్సాకుని తీసుకున్నాడు, గాడిద మీద కట్టెలు తీసుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఎందుకు? అబ్రహాంకి చేసినట్టు వాగ్దానం ఏంటి? నీ సంతానమును ఇశ్రాయేలుల వలె చేస్తానని చెప్పాడు. ఏమి సముద్రం పక్కకి తీసుకెళ్తే మీ పక్కన సముద్రం ఉంది, ఇశ్రాయేలును చూపించాడు, ఇదిగో ఎలా చేస్తానన్నాడు. అది వాగ్దానం నిలిచిపోయింది ఆయన దగ్గర. అలాగే ఆకాశాలకు చూపించాడు, ఆకాశ నక్షత్రాలను చూపించాడు, ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె కోటాను కోట్లు లెక్కించగలమా దాన్ని? ఏమన్నా మీకు చేతనైతే ఒక స్పూన్ ఇసుక పట్టుకొచ్చి మీరు లెక్కించి ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని వేలు ఉన్నాయి చెప్పగలమా? మనం చెప్పలేం. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడే ఇస్సాకుని బలి అడిగాడు. ఇస్సాకును బలి అడిగితే దేవుని మాటకు ఏమాత్రము కూడా ఒక్కగాని ఒక కుమారుడు, లేకపోతే నా వయసు ఉడిగిపోయిన తర్వాత స్త్రీ ధర్మము ముగిసిపోయిన తర్వాత ఇచ్చినటువంటి కుమారుణ్ణి మళ్ళా నాకు దేవుడు నన్ను అడిగేస్తాడేంటి అని ఏమాత్రం విసుక్కుకోకుండా బలి ఇవ్వటానికి వెళ్ళాడు. వాగ్దానం నిలిచిందా లేదా? అక్కడ బలి ఇచ్చాడా? ఏమన్నాడు పనివాళ్ళతో? మేము వెళ్ళి దేవునికి దహన బలిని అర్పించి తిరిగి వస్తాను అనలే. అక్కడ మాట కూడా చూడండి, వస్తాను అనలేదు, వస్తాము అని అన్నాడు. ఇద్దరే వెళ్తున్నారు పైకి.
ము అంటే బహువచనం. అట్లాగే విశ్వాసమునకు ఆయన మంచి మాదిరి చూపించాడు. కనుక పైని ఆ పర్వతం పైకి వెళ్ళిన తర్వాత దేవుడే దహన బలికి, అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు అంటే కుమార్తెలు ఉన్నారు. మీకు భరోసా పోయింది, మీకు ధైర్యం పోయింది, మీ ఆస్తి పోయింది. కానీ అది దేవునికి ఇంపైనటువంటి ఇష్టమైనటువంటి క్రియ. దేవుని చిత్తానికి మనం లోపడాలి. రోదన వేదన చేస్తాం, గగ్గోలు పెడతాం. మానవ స్వభావం కాబట్టి మన బంధుత్వం ఏమంటారు దీన్ని జనరేషన్గా, నా తర్వాత తరం, మీ తర్వాత తరం ఆయనే అని లేడు. దేవుని చిత్తం అలాగ ఉంది. ఆ చిత్తానికి మనం లోబడి ఆ తత్వానికి మనం రావాలి. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి, దేవునికి మాత్రమే లోబడి నడవాలి. అంతే. నేను చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు ఏమైనా చెప్పేస్తారు, పోగొట్టుకున్నది నా బిడ్డనే కదా అని అనుకుంటారు. కానీ జరిగేది ఏది ఆగదు, జరగంది జరగదు. దేవుని ఇష్టమే జరుగుతుంది, దేవుని చిత్తమే జరుగుతుంది. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు భద్రపరిచి మిమ్మల్ని ధైర్యపరిచి దేవుడు ఓదార్చునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి, పెద్దలు బిషప్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి ఆదరణకరమైన సంగతులు తెలియజేసిన పాస్టర్ నోవా గారు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఫోటో ఆవిష్కరణ చేద్దాం. మరి తల్లిగారిని తీసుకురండమ్మా, ఇద్దరు వెళ్ళండి. ఎవరు ఏడుకొండలైనటువంటి మోషన్ గురించి ఏదైనా ఒక రెండు మాటలు చెప్తే ఇలాగా త్వరగా చెప్పండి. మరి సమయాన్ని దేవునికి అందరూ మాకు ఆ బిడ్డ 20 సంవత్సరాల క్రితమే లేడని అనుకున్నా. లేనటువంటి బిడ్డకి కిడ్నీ ఆపరేషన్లోనే బిడ్డ దక్కడని అనుకున్నానండి. ఎస్తరి హాస్పిటల్లో బెంగళూరులో నుంచి బతికించుకుని తెచ్చుకున్నాం. 3 నెలలకి 20 సంవత్సరాలు జరుగుతున్నాయి బిడ్డకి. ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత, ఇంత పెద్దవాడైన తర్వాత మాకు ఈ కడుపు కొత్తడతాడని మేము కళ్ళలో కూడా అనుకోలేదండి. ఆధారం పోయింది, ఆస్తి పోయింది, బలగం పోయింది, బలం పోయింది. మూడులాగా మేము మిగిలిపోయినట్టు వాళ్ళకి మాకు దేవుడే మాకు ఆధారంగా మీరందరూ కలిసి ఆ దేవుడిని సన్నిధిలో ఈ కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాన్ని, గాయాన్ని పెట్టేవాడిని నేను, కట్టేవాడిని నేనని దేవుడు చెప్పాడు. ఈ బిడ్డ కన్నా ముందు మమ్మల్ని ఈ లోకంలో పంపించిన వాడు, మాకు బిడ్డలనిచ్చి మళ్ళీ పంపించిన వాడు కూడా దేవుడే. కాబట్టి నీ కుటుంబాన్ని ఓదార్పుకి మరి మీరందరూ కూడా ప్రార్థనలో, అనుదినం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంది. మరి నా చెల్లె గర్భం ఎంతగానో కోసంతుంది, నా మరిది గర్భం కోసంతుంది, నా బిడ్డల గర్భం కోసంతుంది. ఆ కోసంతా కూడా తండ్రికి నేను అప్పగించుకొస్తున్నాను. తండ్రి మరి కుటుంబం పట్ల, తండ్రి పట్ల మరి ఆ తండ్రి ఇచ్చాడు, తండ్రి తీసుకున్నాడు. అయితే కొంతకాలం ఆ బిడ్డతో మేము చేయించుకోవాల్సిన వాళ్ళని, ఆ బిడ్డకే మేము చేయవలసి వచ్చినటువంటి కరం మాకు వచ్చిందని మేము ఎంతగానో బాధపడుతున్నాము. మా ఈ కుటుంబానికి ఒకసారి మీరందరూ కలిసి ఆ గాయపడిన కుటుంబాన్ని, దేవుడిని గాయాన్ని కట్టమని ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, ఇంకెవరైనా చెప్తారండి?
సరే, కుటుంబీకులు రండి, ఫోటో ఆవిష్కరణ చేసి ఫోటోకు దండ వేయండి. తండ్రి, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు అందరూ రండి, రండి రండి. అక్క చెల్లెళ్ళు వాళ్ళ బావోళ్ళు రండి, ఫాస్ట్గా రండి. ఈ చైర్ కొంచెం ఇటు జరిపమ్మా బేబమ్మ గారు. రైట్, అట్లా ఉంచు. రండి, ఇసాక్ గారు రండి. అమ్మ లేమ్మా, అమ్మ లేపండి. ఏడకు, ఒక్క నిమిషం. అక్క చెల్లెలు బావోళ్ళు అందరూ వచ్చి పొడస్ పూలమాలతో అలంకరించి రండి, రండి, ఇలా రండి. మీరు అటో కొంతమంది, ఇటో కొంతమంది ఉండండి. కొంతమంది ఇటు ఉండండి అమ్మా, కొంతమంది అటు ఉండండి. రైట్, అలా ఉండండి. నింపేయండి కాగితం. అమ్మా ఏడకండి రా, ఏడకండి. ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నారు కదా, అలా కింద అమ్మా. ఇంక దండి, పూలమాల వేయండి. బాటసారి ఓ బాటసారి విన అమ్మా. యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏడుకొండలు కోల్పోయిన తల్లిదండ్రులకు, కుటుంబస్తులకు, అలాగే రక్త సంబంధులకు అందరికీ కూడా నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఇదిగో వెనకాలేదు, మేము అందరం ఉన్నాం కదా, ఇదిగో బేబమ్మ గారు వినాలి. శారమ్మ గారు. ప్రభునందు ప్రియులారా, శారమ్మ గారు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా సంఘంలో ఆమె మంచి ప్రార్థనా పరురాలుగా ఉండేది. అప్పుడు ఈ అబ్బాయికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు ఉండేది. మందిరం ఆ బడికాడ కట్టేటప్పటికి ఒక 6-7 సంవత్సరాలు ఉండేవి. అప్పట్లో మరియమ్మ గారు ప్రార్థన చేసేవారు. వాడి కడుపులో పెద్ద కంతు ఉండేది. వాడు ఆ కంతుతో అలా నడిచి వస్తూ ఉంటే అమ్మగారు ఆడు చూడలేక ఆ కడుపు మీద చెయ్యేసి ఏడ్చి ప్రార్థన చేసేది. ప్రభువా, వీడికి ఈ కడుపులో ఏముందో మాకు తెలియట్లేదు, దీని నుండి విడిపించిన ఆయన అని ప్రార్థన చేసేది. అప్పట్లో వీళ్ళు చాలా డాక్టర్లకు చూపించారు, అది తీయడానికి సాధ్యం కాదని చెప్పారు. ఆ కారణం చేత వీళ్ళు ఇంకా తిప్పి తిప్పి అలసిపోయారు. అలాగే దినాలు గడుస్తూ ఉన్నాయి, వాడు ఎదుగుతూ ఉన్నాడు, ఇంకా పెద్దదైపోతూ ఉంది. ఆడ దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటూ ఉంటే మా అందరి కళ్ళు ఆడి మీదే ఉండి ఎంతో బాధాకరంగా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, ఆ బిడ్డ జీవితం అలాగేనా అని దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఆ అమ్మగారు మాత్రం ఆ పొట్ట మీద చేసి బళ్ళుని ఏడ్చి ప్రార్థన చేసేది. అలా కొన్ని దినాలు అవుతా మన బేబమ్మ గారి యొక్క కుమార్తె బెంగళూరులో ఉన్నప్పుడు మరి వీడిని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత మరి అక్కడ డాక్టర్ గారు సాహసం చేశాడని చెప్పారు. దాన్ని తీయడానికి సాధ్యం కాదని ఏ ఎంఎస్ అయినా ఏ డాక్టర్ అయినా అనేవారు ఇక్కడ. మరి సాహసం చేసి మొత్తం చాలా పెద్ద కంతి
అది తీసేరని చెప్పిన తర్వాత చాలా దినాలు అక్కడే ఉండాడు. కోలుకొని శుభ్రంగా అన్ని తగ్గిన తర్వాత మన గ్రామానికి రావటం జరిగింది. అప్పుడు వాడు అలా నడుస్తూ ఉంటే నిజంగా ప్రార్థనలు ఊరికనే పోలేదని మేమంతా సంతోషించి ప్రభుని స్తుతించాం. ఇలాగ అవుతాడని అసలు అనుకోలేనటువంటి వ్యక్తిని దేవుడు ఈ విధంగా మరి తయారు చేశాడని ఎంతగానో ఆశ్చర్యపోయాం. చక్కగా తరువాత అతడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చాలా కాలానికి నాకు ఒకసారి కనబడ్డాడు. ఎక్కడ ఉంటున్నావురా బాబు నువ్వు అని అంటే, హైదరాబాద్లో ఉంటున్నానండి అన్నాడు. మరి ఏం చేస్తున్నావంటూ, ఒక కాలేజీకి ఒక చక్కటి మెస్లో నేను కుక్గా ఉన్నాను, నాకు జీతం బాగానే ఇస్తున్నారండి అన్నాను. మేము చాలా సంతోషించాను. ఆ పరిస్థితి నుండి ఈ స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడని ఎంతగానో ప్రభుని స్తుతించాను. ఆ తరువాత మరి వారి చెల్లి విషయంలో చాలా ప్రయాసపడి, అయ్యా ఏదో విధంగా పెళ్లి చేసేయాలండి, త్వరగా ఏదో సంబంధాన్ని సమకూర్చి పెళ్లి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అనేవాడు. ఆ అమ్మాయికి చేసిన తర్వాత చేసుకుంటాను అనేవాడు. వీళ్ళు అనేవారు, ఒరే నీకు వయసు ఉంది కదా, సరే చెల్లికి ఎప్పుడోకప్పుడు వస్తుంది సంబంధము, నువ్వు చేసేసుకో అని ఇసాకు వీళ్ళందరూ అనేవారు. నా ఎదురుగుండగానే డీల్ చేశారు ఒకసారి. అప్పుడు కూడా ఏమన్నాడంటే, చెల్లికి అయిన తర్వాతే నేను చేసుకుంటానన్నాడు. మరి దేవుని కృపను బట్టి ఆవిడ కూడా పెళ్లి చేసే విషయంలో కూడా చాలా బాధ్యత వహించాడు. అన్నీ చక్కబెట్టి చక్కగా చేశాడు. మరి ఈ మధ్య కాలంలో ఆయనకి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాం. తరచుగా పాస్టర్కి చెప్పడం, ఆ యొక్క పెళ్ళిళ్ళు పేరేళ్ళకి కూడా చెప్పడం ఇలా జరుగుతూ ఉంది. ఓ సంబంధానికి తీసుకెళ్ళాము, నాకు నచ్చలేదు అన్నాడు. సరేలే అనుకుని ఇంకా మరొక సంబంధాలు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మేము పోలవడ తిప్పలో ఆ ఏరియాలో ఒక సంబంధం ఉంది, వాళ్ళు పంపారు, మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాము. మరి సడాల్ని ఈ విధంగా మరి అతను చనిపోవడానికి జరగడం అనేది అందరికీ చాలా దుఃఖకరమైనటువంటి విషయం, జీర్ణించుకోలేని సంగతి. ఎందుకనంటే ఒకడే ఒక కొడుకు, మరి సాకి వేరొక కొడుకు లేడు అనే బాధ మరి ఒకటి. రెండో బాధ ఏంటంటే ఆయన చేతిలో వెళ్ళవలసినట్టు మేము మా చేతుల్లోనే అతను వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ కలిసి వేస్తూ ఉంటుంది. కనుక అది ఎవరు తీయలేనటువంటి దుఃఖం అది. అంత మాత్రమే కాదు, ఆ రోజున మరి ఆయన భూస్థాపన చేయడానికి వచ్చినటువంటి కుటుంబీకులే కానీ వారు సంబంధించినటువంటి వాళ్ళందరూ, ఇక్కడ కొంతమంది ఉన్నారు, రాజు అలాగే కనకరాజు, వాళ్ళందరూ, సుబ్బారావు, వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇలాంటి విషయం మన చేతుల మీద ఎలా జరుగుద్దని అనుకోలేదండి అని వారందరూ కూడా చాలా బాధపడటం జరిగింది. ఒక దైవజనుడిగా నేను కూడా చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుచేతనంటే చిన్నప్పటి నాటి నుండి మరి చెయ్యందొచ్చినటువంటి స్థాయికి పెంచిన తర్వాత మన చేతుల్లోంచి జారిపోతే అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఏది ఏమైనా దైవజనులు చెప్పినట్టుగా దేవుడు అనంత జ్ఞాని. ఆయన మనకంటే ఇంకా శ్రేష్టంగా ఆలోచించే దేవుడు. ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ మరి ఏమై ఉన్నదో మనం ఎరుగము. కానీ తరువాత తను జీవించే కాలం ఎట్లు ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవుడు ఎరుగును గనుక మరి తనను ముందుగానే తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఆ కారణాన్ని బట్టే ఈ లోకంలో తల్లి తండ్రి భవబంధాలు అనేటువంటి ఈ బంధకరమైనటువంటి ప్రేమలను బట్టి మనకు దుఃఖము వేదన కలుగుతుంది. కానీ ఈ బంధాలు తెంచుకునేటప్పటికీ మనం దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి మనకు ఉంటుంది. కానీ దేవుడు ఇంకా గొప్ప బంధం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకా గొప్ప బంధాలు కలిగిన ప్రేమ కలిగినటువంటి దేవుడు. నిద్రించిన వారందరినీ కూడా తన మహిమలో దాచిపెట్టినటువంటి దేవుడు. ఆ తరువాత మనం వెళ్ళిన తర్వాత అందరినీ ఒక చోట నివసింపజేసేటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇశ్రాయేలీలు అడుగుతూ ఉంటారు యేసు ప్రభువుని, ఏమనంటే, బోధకుడా, మా పితరుడైన అబ్రాహాము సంగతిని వెరుగుదువా?
మా పితరుడైన ఇస్సాకు సంగతి నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక వాళ్ళతో ఏమని చెప్తున్నాడంటే, మీ అబ్రహాం యొక్క సంగతి మీరు విన్నారే కానీ ఆయన ఎలా ఉంటాడో ఏ విధంగా మీకు తెలియదు, కానీ మీరు అబ్రాహామును చూతురు అన్నాడు, మీరు ఇస్సాకును చూస్తారు అన్నాడు, యాకోబును మీరు చూస్తారు అన్నాడు. అంటే ప్రియులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను, మోషేను, వీళ్ళందరూ ఆ తర్వాత ఎంతోమంది పుట్టి చనిపోయారు. ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చినటువంటి కాలంలో ఉన్న వాళ్ళకి ప్రియులారా ఈ సంగతులు చెప్తున్నాడు. ఏమనంటే, మీరు అబ్రహాం చూస్తారు, మీకు చూపిస్తాను, మీరు ఇస్సాకును చూస్తారు, నేను మీకు చూపిస్తాను అని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి కానీ, మనం కోల్పోయినటువంటి బిడ్డలే కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారు చనిపోతున్నప్పుడు కొంచెం దుఃఖంతో ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోతాకి సిద్ధపడుతున్నారనమాట. అప్పుడు ఆమె ఏమందంటే, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, నేను దేవుని రాజ్యం వెళ్ళాలి కదా, మీరు కూడా అక్కడికి వస్తారు కదా, నేను అక్కడ ఉంటాను అని చెప్పింది. ఆ మాటల ద్వారా ఆమెకి దుఃఖం లేదు, మాకు దుఃఖం లేకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబంతో నేనేమంటున్నానంటే, ఇస్సాకు మీ మధ్య లేడు కానీ, మీ దగ్గర లేడు కానీ ఆయన ఎక్కడున్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ప్రియులారా, దానిని పౌలు అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో ఆయన వచ్చుచున్నప్పుడు మనము ఆయన వారికంటే ముందు చేరలేము కానీ దేవుడు వారందరినీ తన ఎంటబెట్టుకుని వచ్చును. అంటే ఎవరైతే చనిపోయారో, ఎవరెవరైతే చనిపోతూ ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఎంటబెట్టుకుని మధ్యాకాశంలోనికి వస్తున్నాడంట. ప్రియులారా, ఆ తర్వాత మనము బతుకుని ఉంటే అప్పుడు దేవుని ఎదుర్కొంటామంట. అంటే ప్రియులారా, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఎవరిని చూస్తారు, మీరు పోగొట్టుకున్నటువంటి మీ కుమారుని కూడా చూస్తారు. అది యుగయుగములతో కూడినటువంటి జీవితం, యుగయుగాలు బ్రతికేటువంటి జీవితం. కాబట్టి ఇప్పుడు లేడు అనేటువంటి బాధ మనకు కలిసి వేస్తూ ఉంది, కానీ ఆయన దగ్గర మాత్రం ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన దగ్గర ఉన్నాడు. ఆ నిరీక్షణతోనే మనము ఆదరించబడతా ఉండాలి. ఆ నిరీక్షణతోనే మనం మన దుఃఖాన్ని వాదార్చుకుంటూ ఉండాలి. కాకపోతే అసలు మరణం అనేది అందరికీ ఉంది, ఆయనకు ఒక్కరికే కాదు. బైబిల్ చెప్తుంది కదా, 89వ కీర్తనలో చెప్తుంది కదా, మరణము అందరికీ ఉంది. కాకపోతే కొంచెం వెనక ముందు, కానీ వయసుకు ముందే మాత్రమే చనిపోవడం అనేది మన బాధ. ఇంకా కొద్ది రోజులు ఉండవలసిన వాడని, లేక పెళ్ళయి బిడ్డలతో ఉండవలసిన వాడని, ఇంకా కుటుంబ వ్యవస్థ ఎత్తున వాడని, లేకపోతే మనవలు ఎత్తవలసిన వాడనే బాధ కలిసి వేస్తుంది. కానీ మరణము అందరికీ ఉంది కదా, వెనక ముందు. అయితే తప్పినప్పటికీ ప్రియులారా, కొంతమంది పుట్టుకలో చనిపోతూ ఉంటారు, కొంతమంది బాల్యదశలో చనిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఏ విధంగానైనా ఎప్పుడైనా మనం స్పందిస్తూ ఉంటుంది. కాకపోతే భవబంధాలు, ప్రేమ, తల్లి తండ్రి అనేటువంటి బంధాల చేత, ప్రేమ చేత మనం కొంచెం దుఃఖితమంతులు అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ భూలోకంలో ఎవరో శాశ్వతము కాదు, ఎవరో శాశ్వతం కాదు. అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవలసిందే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవలసిందే. కానీ భూమి మీద ఒక నటన, గొప్ప నటన, ఒక నటనాలయం. ఇది ఒక నటనాలయం. పుట్టగానే ఒకరికి కొడుకుగా ఉంటాం, ఆ తర్వాత తండ్రిగా మారుతాం, ఒక వ్యక్తికి భర్తగా మారుతాం, తాతగా మారుతాం. ఇవన్నీ నటనలన్నీ నటిస్తాం. కొంతమంది నటనలు ఎలా ఉంటాయో తెలుసండి, చిన్న చిన్న నటనలు, కొద్దిసేపు నటనలే. ప్రియులారా, ఆ కొద్ది కాల నటనలో వారి నటన అయిపోతూ ఉంటుంది. ఇది ఏమైనప్పటికీ కూడా ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు ఎవరునో లేరు. కాబట్టి మరి ఇస్సాకు గారు అబ్బాయి మొట్టమొదటిగా కొద్ది యవ్వన కాలంలోనే దేవుని వద్దకు వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ ఇక్కడ లేడు అనే బాధ మీకు ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర ఉన్నాడు. దేవుడు అతన్ని మళ్ళీ మన మద్దకు తీసుకుని వస్తారు. మీరు చూడతాం,
మనం చూస్తాం. లేక ఆయన రాకడ ఆలస్యమైతే మనం కూడా అక్కడికే వెళ్తాం. కాబట్టి ప్రియులారా, మీరెవరు దుఃఖక్రాంతులు కావలసిన లేదు. దేవుని యొద్ద ఉన్నాడనేటువంటి ఒక అపారమైనటువంటి ఒక నమ్మకం చేత మీ దుఃఖాన్ని, మీ యొక్క వేదనను కంట్రోల్ చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, చనిపోయిన వాని గురించి ఇక ఏడవద్దు, ఎందుకంటే ఆయన్ని మనం ఇక తిరిగి తీసుకురాలేం. ఉన్నవాని గురించి ఏడమంటాడు. ఎవరి గురించి అంటండి? ఉన్నవాళ్ళ గురించి, వారి యొక్క భవిష్యత్తుని గురించి, వారి యొక్క క్షేమాన్ని గురించి, వారు ఎలా జీవించడం దాని గురించి ఏడమంటాడు. చనిపోయిన గురించి ఎందుకు ఏడవద్దని అంటాడంటే, ఇంకా ఆయన మనం ఎంత ఏడ్చినా ఆయన్ని ఇంకా తీసుకుని రాలేం. కాబట్టి మీరు దేవునిలో ఈ విధమైనటువంటి ఆదరణతో, ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు దేవుని దగ్గరికి, తర్వాత కూడా మనం వెళ్తాం. ఇశ్రాయేలుకి యేసుప్రభు చెప్పినట్టుగా మీరు అబ్రాహామును చూస్తారనేటువంటి దేవుడు మరి మీ అబ్బాయిని, ఆయన పేరేంటి, ఇసాక, మోషే గారిని మీరు చూస్తారో మేము చూస్తాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము చూస్తాం. కాబట్టి ఆ విధమైనటువంటి ఆదరణతో మీరు అందరూ ఒకరినొకరు ఆదరించుకోవాలి. కాబట్టి విడిచినటువంటి బిడ్డ తల్లిదండ్రులు విడిచాడు, కానీ మనల్ని విడిచి వెళ్ళిపోయిన తండ్రి ఆయన దగ్గర పెట్టుకుని, అదే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు కదా, ఒకని తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అదే విధంగా ఆదరిస్తుంది. చాలాసార్లు మా అమ్మగారు చనిపోయినప్పుడు చాలా జనం వచ్చారు, చాలా జనం వచ్చారు. కార్యక్రమంలో కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడాడు. అందుకే మీకు ఈ మాట మీకు అవసరం అని చెప్తున్నాను. ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఆమె చనిపోయింది, ఇంక కదలేదు, ఇక పరిచర్య నడవదు, ఈ విధంగా మాట్లాడుకుంటూ సంఘస్థులు విని మా దగ్గర చెప్తే మేము చాలా బాధపడ్డాం. అప్పుడు నాకు విశ్వాసం వచ్చింది. ఏమనంటే, పిలిచినటువంటి దేవుడు ఉన్నాడు, ఆమెను పిలిచినటువంటి దేవుడు మమ్మల్ని పిలిచాడు కనుక ఆ దేవుడు ఉన్నాడు అనేటువంటిది. నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మగారు వెళ్ళిపోయిన సేవ ఆగలేదు. ఇప్పుడు ఇసాక్ గారికి కానీ, తనకిచ్చినటువంటి భార్య కానీ, కుటుంబీకులు కానీ, వాళ్ళ కొడుకు ఉంటుంది, కొడుకు మనకి ఎంతో ఆదరణగా ఉండి మనల్ని ఎంతగానో పోషించును, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చూసును. అది కేవలం సర్వ సమాజము ఆనుకున్నటువంటి సందర్భం. ఇలాంటి బాధ ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు మీ బిడ్డను ఆయన యొద్దకు తీసుకునేటప్పుడు ఆ బాధ్యత కూడా ఎవరు మోస్తారు? దేవుడే. ఈ మాట చెప్పడానికి నేను చెప్పాను. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. అందుకని ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను, బిడ్డను కొడుకును పోగొట్టుకున్న వారికి ఆయన కొడుకై ఉంటాడంట. ఏమై ఉంటాడంట? కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. మనందరికీ ఎవరంటే ఆయన కుమారుడు మనకు అనుగ్రహింపబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త, అధిపతి అనే దేవుడు. గనుక అంత గొప్ప కుమారుడు మనకున్నాడు. కనుక మీకు కొడుకుగా ఆయనే ఉండి మీ యొక్క ప్రతి ఒక్క భారాన్ని, మీ యొక్క ప్రతి ఒక్క బాధ్యతను ఆయనే మోస్తాడు. ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని ఇడువను ఎడబాయను, నేను మిమ్మల్ని ఇడువను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఇడవడు. ఆయన లేని లోటును తప్పకుండా దేవుడు మీకు తీరుస్తాడని మనం చేస్తామనను. గనుక ఆ మాటల చేత దేవుని యొక్క ఆదరణ మీ కుటుంబానికి, మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి. సకలాశీర్వాదములకు కారుకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పగటి కాల సమయంలో బిడ్డలు ఎంతో దుఃఖవంతులుగా ఉన్నారు నాయనా. మోషేను చిన్ననాటి నుండి భయంకరమైనటువంటి ఆ కంతి నుండి విడిపించి కొద్ది కాలము
చక్కగా వారి మధ్య నడిపించి మా మధ్య నడిపించారు ప్రభువా. ఆయన ఇప్పుడు నిద్రించిన కారణాన తల్లి తండ్రులు, అక్క చెల్లుళ్ళు, అన్నదమ్ములు, చిన్నబాబు పెద్దబాబు బిడ్డలు, కుటుంబాలు ఎంతో దుఃఖ సముద్రములో ఉన్నాయి. అయ్యా మేము ఎంత చెప్పినాను మేము ఆదరించలేము, ఓదార్చలేము తండ్రి. ప్రభువా మీరు ఓదార్చు దేవుడు మీరే, ఆ గాయమును కట్టివారు మీరే ప్రభువా. ఆ యొక్క తండ్రి యొక్క గాయాన్ని, తల్లి యొక్క గాయాన్ని, అక్క చెల్లెల యొక్క గాయాన్ని, ఆ దుఃఖాన్ని మీరు ఓదార్చి, బంధువులు కుటుంబీకులు అందరూ మీరు ఆదరించి ఓదార్పును దయచేయమని, బిడ్డలకు నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తమకు తాము వారే చాలు చేసుకోవడానికి తగిన శక్తిని మీరు దయచేయమని, బిడ్డలందరినీ మీరు ఆదరించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ప్రభువా బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, బంధుమిత్రులకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు వేస్తాం.